హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు సూపర్ ఫుడ్ అయిన మునగాకుతో పప్పు చేసి చూపిస్తాను. సో మునగాకుని మొరింగా కూడా అంటారు. మునగాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం పప్పు చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి పెట్టాను నేను. నెక్స్ట్ ఒక కప్పు మునగాకు అనమాట, లేత మునగాకు, దాన్ని కూడా బాగా వాష్ చేసుకున్నాను. ఇంకా 2 పెద్ద టొమాటోస్, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, దాంట్లో కావాల్సిన కారం, ఇంకా పసుపు, ఇంకా పోపుకు కావాల్సినవి కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. సో పోపు వేసుకోవడానికి కావాల్సిన ఆయిల్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇంకా పప్పులో వేసుకోవాల్సిన వాటర్. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. అందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకుందాం. కందిపప్పు వేసుకున్నాక మునగాకు కూడా వేసుకుందాము. నేను లేత మునగాకు తీసుకున్నాను. సో ఏ రోజైతే మీరు ఆకు తెచ్చుకుంటారో ఆ రోజే చేసుకోవడానికి ట్రై చేయండి, ఫ్రెష్గా ఉంటుంది. సో 1 కప్ మునగాకు కూడా వేసుకున్నాను నేను. సో ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. సో పప్పు మనం ఎలా కుక్కర్లో పెట్టుకుంటాం సేమ్ అదే ప్రాసెస్. పచ్చిమిర్చి వేసేసుకొని కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే దీనికి సరిపడా పసుపు ఇంకా కారం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం. నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఇంకో గ్లాస్ వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకోండి. కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. 5 to 6 విజిల్స్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా పప్పు అంతా ములిగేటట్టు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటాను నేను. ఒక 6 విజిల్స్ వరకు ఉంచాను నేను. సో మీరు పప్పు క్వాంటిటీ బట్టి విజిల్స్ ఎన్ని ఉంచుకోవాలో చూడండి. సిక్స్ విజిల్స్కి అయితే చాలా మెత్తగా బాగా ఉడుకుతుంది. సో మునగాకు అనీమియా పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో లేడీస్ చాలామంది అనీమియాతో చాలా సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మెదుపుకుందాం. సో లేడీస్ ఎవరైతే అనీమియాతో సఫర్ అవుతున్నారో వాళ్ళు వీక్ 3 times మునగాకు తినడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఏదో రూపంలో తినొచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు. సో అనీమియా వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం మనం పోపు పెట్టేసుకుందాము. సో సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాం. అంతేకాదు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు వల్ల. సో ఇప్పుడు నేను జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిట్పట్లాడాక మిగతా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. బాగా వేగనిద్దాము, బాగా వేగాలి. దాని టేస్ట్ అప్పుడు పప్పులో చాలా బాగుంటుంది అలా పోపు వేసుకున్నప్పుడు. ఇవి కొంచెం బాగా వేగాక అప్పుడు కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పప్పులో వేసేయడం. సో ఇందులో స్పైసెస్, సాల్ట్, పచ్చిమిరపకాయలు అన్నీ మీ టేస్ట్ తగ్గ మార్చుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకొని పోపు వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు.
సో ఇంతేనండి, ఎంతో హెల్తీగా ఇంకా టేస్టీగా ఉండే మురింగా పప్పు రెడీ అయిపోయింది. అదే మునగాకు పప్పు అండి. సో మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి హెల్తీ ఇంకా టేస్టీ రెసిపీస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకన్. ఎప్పట్లాగే బీ హెల్తీ అండ్ ఫిట్. సీ యూ విత్ అ వెరీ గుడ్ రెసిపీ. థ్యాంక్ యూ ఆల్.